రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వసృష్టికి కారణభూతుడవైన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఆదియో అంతమునైన దేవుడవు, అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరిగించే తండ్రివి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు, మారని మార్పు చెందని దేవుడవు, విడువని ఎడబాయని దేవుడవు తండ్రి. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడవు, అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరైతే పాపం లేని పరిశుద్ధుడవు తండ్రి, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడవు, పాపాన్ని క్షమించే అర్హత కలిగిన దేవుడవు, నశించిన దానిని వెతికి రక్షించడానికి మానవునిగా, దీనునిగా, రిక్తునిగా ఈ లోకానికి దిగి వచ్చారు దేవా. కన్యక గర్భంలో పాపం లేని వ్యక్తిగా జన్మించినారు దేవా. అయ్యా, మీరెంతో గొప్ప ఐశ్వర్యం గలవాడయుండి కూడా పశువుల పాకలో జన్మించినారు. మా నిమిత్తమై దరిద్రునిగా చెయ్యబడ్డారు. మమ్మును పరిశుద్ధులుగా మార్చాలని మీ పరిశుద్ధ రక్తాన్ని దారదారులుగా కార్చినారు దేవా. అయ్యా, మమ్మును పవిత్రులుగా చేశారు తండ్రి, మిమ్మును సేవించే జనాంగంలో ఉంచారు దేవా. అయ్యా, మీరు మా ఎడల చూపిన గొప్ప ప్రేమను బట్టి, చేసిన శిలువ త్యాగాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఎందరైతే ప్రియులు ఆసక్తితో విశ్వాసంతో మీకు ప్రార్థన చేస్తున్నారో అట్టి వారందరినీ మీరు దృష్టించండి దేవా. వారి ఎడల ఉన్నతమైన కార్యాలను జరిగించండి దేవా. బిడల అక్కరలు, కొరతలు, సమస్యలు, శ్రమలు, శోధనలను మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మిమ్మల్ని ఎరగని వారు, మీ పేరు తెలియని వారు, మీ సన్నిధికి దూరంగా జీవించేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అయ్యా, అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మిమ్మల్ని సేవించే జనాంగంలోనికి వారిని చేర్చమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, మా దారిద్రతను కొట్టివేయండి దేవా. మమ్మను ధనవంతులుగా మార్చండి దేవా. మా చేతి కష్టాన్ని దీవించండి తండ్రి. అయ్యా, బిడ్డల పనులను, వారి ప్రయాసాలను, వారి ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డను అత్యధికంగా అభివృద్ధి పరచండి దేవా. అయ్యా, మీకు సమస్త కార్యములు సాధ్యమే దేవా. అసాధ్యములంటూ, కష్టమైనవంటూ, చెయ్యలేని పనులంటూ మా జీవితంలో, ఈ లోకంలో ఏమీ లేవు దేవా. అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, మా శాపగ్రస్తమైన జీవితములను మీరు మార్చండి దేవా. మమ్మను అత్యధికంగా ఆశీర్వదించి అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో గర్భఫలం పొందక, పిల్లలు పుట్టక బాధపడే భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ సమయాన్ని దర్శించండి దేవా. అయ్యా, ఆనాడు 90 సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన శారాకు గర్భఫలం ఇచ్చారు దేవా. అన్న మొరను, మూలుగును విన్నారు దేవా. శ్రేష్టమైన కుమారుని వారికి అనుగ్రహించారు తండ్రి. అయ్యా, నీ బిడ్డల్ని కూడా మీరు కనికరించండి దేవా. చక్కని కుమారులను, కుమార్తెలను వారికి అనుగ్రహించండి తండ్రి. బిడ్డల కన్నీటిని తుడిచి గొప్ప ఆనందాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మూయబడిన గర్భాలను తెరిచే శక్తి కలిగిన దేవుడో తండ్రి. సంతులేని దానిని కుమారుల సంతోషం గల తల్లిగా మార్చే దేవుడో తండ్రి. అయ్యా, ఎందరైతే దేవా నీ బిడ్డలైన వారు కుమారుడు పుడితే బాగుండు, కుమార్తె కలిగితే బాగుండు అని ఆశపడుతున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీరే సంపూర్ణమైన న్యాయం వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, అనాథలుగా బ్రతికే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి బిడ్డను మీరు ఆదరించండి, హక్కున చేర్చుకోండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరికీ తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలకు తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక, సరైన నివాసం లేక ఆర్థికంగా చితికిపోతున్న స్థితిలో ఉంటున్నారు దేవా. అట్టి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మంది ఆకలిని తీర్చి తృప్తిపరిచిన దేవుడో తండ్రి. ఈనాడు దేవా, నీ బిడ్డల స్థితిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఏదైతే కలిగి ఉన్నారో దానిని మీరు దీవించండి, విస్తరింపచేయండి. బిడ్డల కుటుంబాలను హెచ్చించండి దేవా. వారి జీవితాంతం ఎలాంటి కొరత లేకుండా తృప్తి చెందే కృపను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, అంగవైకల్యంతో బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకోండి దేవా. కృంటివారిగా, గుడ్డివారిగా, మూగవారిగా, రోగులుగా, రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బిడ్డలందరినీ దర్శించండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకి ముట్టి బాగు చెయ్యండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, అనేక చింతల గుండా, భారాల గుండా వెళ్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. శ్రమల చేత, సమస్యల చేత కొట్టబడుచున్న వారిని, వ్యాధి రోగాలతో కన్నీరు కారుస్తున్న వారిని, శోధనల చేత, వేదనల చేత కృంగిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డలను, దురాత్మ శక్తులతో పీడింపబడుచున్న వారిని, నిందల గుండా, అవమానాల గుండా, ద్వేషాల గుండా, వ్యతిరేకతల గుండా వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, అట్టి వారికి మీ గొప్ప విడుదలను, మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, చెడ్డవాటిని మేము ఆశించకుండా, పాపం జోలికి వెళ్లకుండా, మీకిష్టంగా బ్రతుకుటకు మీరే మమ్మను మార్చండి దేవా. అయ్యా, ఎందరైతే బిడ్డలు రకరకాల శోధనలలో, సమస్యలలో చిక్కుకుంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి శ్రమను, కష్టాన్ని జయించగలిగే ప్రార్థన జీవితాన్ని వారు కలిగి ఉండేలాగున సహాయం చెయ్యండి దేవా. శోధనను తప్పించుకునే మార్గమును వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, సాతాను కలిగించే శోధనలన్నిటి నుండి మమ్మను విడిపించండి దేవా. అయ్యా, నీ బిడ్డల ప్రాణములను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపే దేవుడవు, దయ చూపే దేవుడవు, అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా చింత, మా భారం, మా వేదన, కృంగుదల, నిరుత్సాహము మీకే అప్పగిస్తున్నాం దేవా. అయ్యా, మాకు గొప్ప నెమ్మదినివ్వండి దేవా. మా హృదయంలో సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మిమ్మును ప్రేమించి మమ్ములనందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. మీరే మమ్మును హెచ్చించండి దేవా. మా స్థితినంతటినీ మార్చండి దేవా. మా ప్రతి పరిస్థితిని చక్కబెట్టమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎందరైతే బిడ్డలు భర్తను బట్టి బాధపడుతున్నారో, భార్య ద్వారా వేధింపులకు గురవుతున్నారో అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. భార్య భర్తల మధ్య సఖ్యతను దయచేయండి, విభేదాలను తొలగించండి, కలహాలను దూరపరచండి. అయ్యా, ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన దేవా, ఆర్థికంగా పడిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి దేవా. అప్పుల నుండి విడిపించండి దేవా. నీ బిడ్డలందరికీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు ఉద్యోగాలు రాలేదని బాధపడుతున్నారో, ఎందరైతే పరీక్ష బాగా రాయలేదని, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని కృంగిపోతున్నారో, ఎందరైతే వివాహాలు జరగక నిరుత్సాహంలో ఉంటున్నారో, ఎందరికైతే సంతానం అందక వేదన చెందుతున్నారో, ఎందరైతే వారికి ఎదురయ్యే సమస్యలను, శ్రమలను, శోధనలను బట్టి కన్నీరు కారుస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ సమయాన దేవా, వారి బాధలను తలుచుకుంటూ దుఃఖిస్తున్న ప్రతి బిడ్డను మీరు కనికరించండి దేవా. అయ్యా, వారి బాధలను తొలగించండి దేవా. నీ బిడ్డలకు మీ సహాయాన్ని అందించమని, గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన దేవా, మీ గొప్ప సహాయం కొరకు, మీ కార్యముల కొరకు ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. వారి పట్ల అద్భుత, ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా. వారి విషయమై న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిన్ను నమ్మిన బిడ్డలను నిర్లక్ష్యం చేసే దేవుడో కాదు ప్రవ్వా. మీ అందు విశ్వాసం ఉంచిన వారిని విడిచిపెట్టే దేవుడో కాదు, సిగ్గుపరిచే దేవుడో కాదు ప్రవ్వా. దయచేసి నీ బిడ్డలందరి ఎడల కనికరం చూపించండి, జాలి చూపించండి, దయ చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, శాపగ్రస్తమైన మా జీవితాలలో మీ మెండైన ఆశీర్వాదములను నింపమని వేడుకుంటున్నాం దేవా. అపవాది శక్తులపైన మాకు విజయమును అనుగ్రహించండి దేవా. సాతాను అంధకార క్రియలను మీరు లయపరచండి దేవా. మా కుటుంబాలలో, మా జీవితాలలో, మా బ్రతుకులలో ఉన్న అపవిత్రాత్మలను యేసు నామములో గద్దించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నూతనమైన కార్యాలు మా జీవితంలో జరిగించండి దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో అధికారుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులకు మంచి ఆరోగ్యం, క్షేమాన్ని, భద్రతనివ్వండి దేవా. అయ్యా, ఎంతోమంది బిడ్డలు యాక్సిడెంట్స్ ద్వారా మరణిస్తున్నారు దేవా, గాయాల పాలవుతున్నారు తండ్రి. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలు ప్రతి ప్రాంతానికి ప్రయాణమే వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. వాహనాలను మీ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. డ్రైవర్కి కావలసిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. నీ బిడ్డలందరికీ క్షేమకరమైన ప్రయాణం
అనుగ్రహించండి దేవా. బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ సమయాన దేవా రకరకాల పనుల విషయమై, ప్రయత్నాల విషయమై ఇతర దేశాలకు, రాష్ట్రాలకు, పట్టణాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరికీ కావలసిన క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. వారు వెళ్ళవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వారి ఎదుగుదలలో తోడయ్యుండండి దేవా. యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా, మీ పరిచర్య చేసే బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయండి ప్రభా. అయ్యా, పాపం నుండి దూరంగా పరిగెత్తే మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా, మిమ్మును సేవించే బిడ్డలందరినీ, వారి కుటుంబాలను మీరు భద్రపరచండి దేవా. మీకు మొరపెడుతున్న నీ బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. నీ బిడ్డల జీవితాలలో, వారి కుటుంబాలలో మీరే గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయం మాకు అనుగ్రహించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాచి కాపాడమని ప్రార్థిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్నా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.